భారతదేశ పరమ వైభవ స్థితిని సాధించడం కోసం, భారతదేశ పునర్వైభవ నిర్మాణం కోసం 100 సంవత్సరాలుగా జరుగుతున్న తపస్సుకి ఈరోజు మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం శతాబ్ది పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంలో 3 అంశాలను మనం స్మరించుకోవాలి. ఒకటి, ఆర్ఎస్ఎస్ ఎందుకోసం స్థాపించబడింది. 2, ఈ 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది. 3, భవిష్య ప్రణాళిక ఏంటి. మొదటిది, సంఘం ఎందుకోసం ప్రారంభించవలసి వచ్చింది. నా ముందు మాట్లాడిన వక్తలు పెద్దలు కూడా చెప్పారు. భారతదేశం ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి నాగరికత సంస్కృతి కలిగిన దేశం. ఇది సనాతనం, ఇది నిత్య నూతనం, చిరపురాతనం. దేనికైతే ఆది లేదో దానికి అంతం కూడా లేదు. ఆది అంతానికి అతీతమైనదే సనాతనం. దీనికి చావు లేదు, అందువల్ల దీనికి మరణము లేదు. పుట్టుక లేదు, మరణము లేదు. అందుకని ఈ యొక్క సనాతన ధర్మం ప్రపంచంలోనే విశ్వశాంతి కోసం మన ఋషులు అందించిన ఒక జీవన విధానం ఇది. ప్రపంచంలో భారతదేశం జగద్గురువుగా, అన్నపూర్ణగా, రత్న గర్భగా కీర్తించబడిన దేశం. ఇది వేదభూమి, తపోభూమి, పుణ్యభూమి. ఇక్కడ అనేక మంది పుణ్యాత్ములు జన్మించారు. కాదు భగవంతుడే అవతరించాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పాట రాశారు ఆర్ఎస్ఎస్ కోసమే. ఈ దేశం ఎలాంటిదంటే ఆయన చెప్పింది, సృష్టికర్తయవు బ్రహ్మ సృజించిన వేద వాంగ్మయపు పుట్టిల్లు, నారాయణుడే నరుడై పుట్టి నడయాడిన నట్టిల్లు, హిమశైలమ్మును ఇల్లరికమునకు ఈశుని దించిన అత్తిల్లు. అటువంటి భూమిలో మనకు జన్మ లభించడం, మన ఎన్నో జన్మల పుణ్య ఫలముంటే కానీ ఈ భూమిలో మనకు జన్మ లభించదు. ఇంతటి గొప్ప దేశం ఎందుకు బానిసత్వంలోకి వెళ్ళిపోయింది, ఎందుకు భారతదేశం స్వతంత్రాన్ని పోగొట్టుకున్నది అని ఒక మహనీయుడు ఆలోచించారు. ఆయన పేరే డాక్టర్ కేశవరావు. ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు. వారు జన్మజాత దేశభక్తులు. బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్తో కలిసి స్వతంత్ర పోరాటంలో పనిచేస్తూనే అందరినీ ఒక ప్రశ్న అడుగుతుండేవారు. భారతదేశం స్వతంత్రాన్ని ఎందుకు కోల్పోయింది? ఆంగ్లేయులు మనకంటే బలవంతులా? కాదు. మనకంటే జనాభా ఎక్కువ? కాదు. మనకంటే తెలివితేటలు ఎక్కువ? అస్సలు కాదు. మనకంటే సంపన్నులా? అసలే కాదు. తిండికి లేక సముద్రం మీద దొంగతనాలు చేస్తున్న బతికినటువంటి జాతి ఇంగ్లాండ్. వాళ్ళ బలపరాక్రమాలు ఏమైనా ఉన్నాయంటే 24 సంవత్సరాల వయసులో ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డని వీపును కట్టుకుని రణరంగంలోకి దూకితే ఆమె ఎదురుగా నిలబడి పోరాటం చేసే మగోడలేదంటే యూరోప్ లో. ఒక చంకన్న బిడ్డ చూడు, ఒక వంకన్న ఖడ్గమాడు, రణమున రయమున వెళ్ళే హయమున ఝాన్సీని చూడు అంటాడు ఒక కవి. పోనీ మనకంటే తెలివితేటలున్నారంటే అసలే కాదు. 15వ శతాబ్దం వరకు కూడా ఇంగ్లాండ్లో యూరోపియన్స్ కి భూమి గుండ్రంగా ఉంది అనే విషయమే తెలియదు. భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు 3 శాస్త్రవేత్తల్ని దారుణంగా చంపేశారు. గెలీలియో, కోపర్నికస్, బ్రూనో. వాళ్ళకంటే సరిగ్గా 1000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో భూమి గుండ్రంగా ఉందని చెప్పారు ఆర్యభట్ట, వరాహమిహిర, భాస్కరాచార్య. మనకంటే జనాభా ఎక్కువ కాదు, మనకంటే తెలివితేటలు లేవు, మనకంటే సంపన్నులు కాదు. రత్నాలు రాసులు పోసి అమ్మారని మనంతా చదువుకున్నాం కృష్ణదేవరాయల పరిపాలన కాలం వరకు కూడా. రాముడేలిన రాజ్యమిదిరా, రత్నరాశుల నిలయమిదిరా,
ధర్మదేను పాదమూనిన కర్మభూమిర సోదరా, కర్మభూమిర సోదరా. రాముడేలిన రాజ్యం ఇది, రత్నరాసుల నిలయం ఇది. నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి ప్రపంచమంతా వచ్చారు ఈ దేశానికి. అటువంటి జ్ఞాన భూమి, జ్ఞాన సంపన్న కలిగిన భూమి. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చే సమయానికి ప్రపంచ వ్యాపారంలో భారతదేశం వాటా 27%. వాళ్ళు వెళ్ళిపోయిన నాటికి 2%. అంత దోపిడీ చేశారు ఈ దేశాన్ని. విల్ డ్యూరాంట్ అనేటువంటి అమెరికన్ చరిత్రకారుడు యొక్క మాటల్లో $45 ట్రిలియన్ సంపదను ఈ దేశంలో కొల్లగొట్టారు ఆంగ్లేయులు. అంటే రూపాయల్లో చెప్పాలంటే 3,300 లక్షల కోట్లు. 1757 ప్లాసీ యుద్ధం నుండి 1947 స్వతంత్రం వచ్చే వరకు 190 సంవత్సరాల కాలఖండంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ చేత చంపబడిన భారతీయుల సంఖ్య 5 కోట్ల మంది. ఆంగ్లేయుల పరిపాలనలో ఈ దేశాన్ని ముక్కలు చేశారు. మన గాంధార దేశం ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది, సింధు దేశం పాకిస్తాన్ అయిపోయింది, వంగదేశం బంగ్లాదేశ్ అయిపోయింది, త్రివిష్టపం టిబెట్ అయిపోయింది, సింహళం శ్రీలంక అయిపోయింది, నేపాళం వెళ్ళిపోయింది, భూటాన్ వెళ్ళిపోయింది. 8 బ్రహ్మదేశం బర్మా అయిపోయింది. 8 భూభాగాలు మనం కోల్పోయాం. అంటే సగం కంటే ఎక్కువ భూభాగాలు మనం కోల్పోయాం బ్రిటిషుల పరిపాలనలో. అప్పటి వరకు మనకు తెలియనటువంటి ఒక కొత్త భాషను మన నెత్తిన రుద్దారు. మన సంస్కృత భాష మనకు దూరం చేశారు. మన ప్రజల్ని బలవంతంగా మతం మార్చారు, మన విద్యా విధానాన్ని మార్చారు. ఎంతగా మన ప్రజల్ని చంపారు, ఎంతగా నష్టపోయామో ఈ రోజు కూడా అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు హిందువులు. ఏ దేవుడైనా ఒకటే కదా, మా దేవుడిని నమ్మితే నువ్వు స్వర్గానికి పోతావు, లేకపోతే నువ్వు నరకానికి పోతావు అని చెప్తుంటే ముసుగేసుకుని విసుగు లేకుండా కూర్చొని ఇంకా వింటున్నారు. ప్రపంచమంతా నువ్వు చేసిందేంటి? నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట ఆ దేశ మూల నాగరికతను సమూలంగా నిర్మూలించారు వాళ్ళు. రేపు స్వామి వివేకానంద జయంతి. వివేకానంద స్వామి సెప్టెంబర్ 11 సర్వమత మహాసభల్లో చెప్పిన మాట ఇదే. ఈ మూర్ఖులు దేవుడి పేరుతో ప్రపంచంలో చేసిన నరమేధం అంతా